హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. సో చాలా మంది కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో, ఎటువంటి సమాధానాలు చెప్తాడో, ఆ బిగ్ బాంబ్ ఏం పేలుస్తాడో, ఆ బాంబ్ ఏంటో, ఎవరిపైన పేలుతుందో, ఎలా ఉంటుందో అనేటువంటి చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ చాలా సాఫీగా సాగిపోయింది. 45 నిమిషాల పాటుగా విచారించింది ఘోష్ కమిటీ. ఆధారాలతో సహా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది హరీష్ రావు. ఇక మీడియాతో హరీష్ రావు మాట్లాడే అవకాశం కనబడుతోంది. విచారణ అనంతరం బాంబు పేలుస్తానంటున్నారు హరీష్ రావు. అయితే హరీష్ రావు ప్రకటన పైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాజకీయ వర్గాలు. అయితే ప్రెస్ మీట్ అనంతరం ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లే అవకాశం ఉంది. విచారణ తీరును కేసీఆర్కు వివరించబోతున్నారు హరీష్ రావు. ఎందుకంటే ఆయన కేసీఆర్ కూడా 11వ తేదీన విచారణకు హాజరు కావాల్సి ఉంది కాబట్టి తన విచారణ ఎదుర్కొన్నాడు, ఏం రకంగా క్వశ్చన్ అడిగారు, ఏం అడుగుతున్నారన్న విషయాన్ని కేసీఆర్తో హరీష్ రావు పంచుకునే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతానికైతే హరీష్ రావు విచారణ ముగిసింది. 45 నిమిషాల పాటుగా విచారణలో ఆయన చేతిలో వెళ్ళేప్పుడు కూడా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు. ఆయన అంతా డాక్యుమెంట్స్తో సహా హరీష్ రావు అక్కడ సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ ఆయన పైన సుమారుగా 100కు పైగా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తుంది.